గర్వపడే చెట్టు. ఒకానొక కాలంలో అడవికి మధ్యలో 2 చెట్లు ఉండేవి. వాటిలో ఒకటి అత్తి చెట్టు, రెండోది మామిడి చెట్టు. మామిడి చెట్టు ఎంతో నెమ్మది గలది, సంతోషించే స్వభావం గలది. ప్రతి వసంతంలో పక్షులు వచ్చి దాని పళ్ళని తినేవి. పిచ్చుకలు చెట్టు కొమ్మలపై గూళ్ళు కట్టుకునేవి. కోయిలలు అందంగా పాడుతూ ఉండేవి. ఆ చెట్టు అన్ని పక్షుల్ని ఆదరించి సేద తీర్చి పాట పాడేది. ఎంతో దయగల చెట్టు. బాటసారులకు నీడనిచ్చేది. అంతేకాకుండా గాలి వీచినప్పుడు బలంగా నిలబడేది. కానీ అత్తి చెట్టు మాత్రం ఎవరిపైనా దయ చూపేదే కాదు, తన అందచందాలకే ఎంతో ప్రాధాన్యతనిచ్చేది. మామిడి చెట్టు కంటే పొడవుగా మరియు పచ్చదనంతో ఉన్నందున ఎంతో గర్వంగా ఉండేది. ఏ పక్షుల్ని తనపై వాలనిచ్చేదే కాదు, ఎండిపోయిన ఆకుల్ని కింద నీడలో విశ్రాంతి తీసుకుంటున్న వారిపై పడేసేది. నీకు ఏం చూసుకుని అంత పొగరు? ప్రతి చెట్టుకి నీడ అనేది ఉంటుంది కదా. నిజంగానా? మరి అలాంటప్పుడు వారంతా నా చెట్టు నీడలోని ఎందుకు కూర్చుంటారు? ఎందుకో నీకు తెలుసా? ఎందుకంటే నా నీడ అంత చల్లగా మరే చెట్టు ఉండదు కదా. నీతో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. హే, పో ఇక్కడి నుంచి. అక్కడ మామిడి చెట్టు ఉంది, వెళ్ళు. నా హెయిర్ స్టైల్ ని మీరంతా వచ్చి పాడు చేస్తున్నారు. నీకు జుట్టు ఎక్కడుంది? అది నిజమే, కానీ నా ఆకుల అందాలని నువ్వే పాడు చేస్తున్నావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? ఇంక చాలు అత్తి చెట్టు, అవి తమ గూడుని కట్టుకుంటున్నాయి అంతే. నీపై ఒక్క పక్షిని వాలనివ్వవు. అవి ఎంతో అందమైనవి, ఎంతో చక్కగా పాటలు కూడా పాడతాయి. విసుగ్గా ఉంటాయా పాటలు? దయచేసి ఇప్పుడే చెప్తున్నా, నా ఆకులపై ఎవరు వాలొద్దు. అవి నా అందమైన కొమ్మలని పాడు చేస్తాయి. వాటిని కావాలంటే నీపై కూర్చోపెట్టుకో. నువ్వు నాకంటే పొట్టిదానివి, అయినా నువ్వు అంత అందంగా ఉండవులే. ఏయ్, నోరు మూసుకో. ఇలా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు మరి అత్తి చెట్టు. ఓ పర్వాలేదు బ్రీజీ, నేనేం బాధపడటం లేదు. పొట్టిగా ఉండడం అంత చెడ్డ విషయం ఏం కాదు. నేనెలా ఉన్నానో అందులో సంతోషంగా ఉన్నాను. రోజులు గడిచిపోయాయి. మామిడి చెట్టు అత్తి చెట్లలో ఎలాంటి తేడా రాలేదు. మామిడి చెట్టు ఎప్పట్లాగా రోజంతా నవ్వుతూ పాడుతూ ఉంటూ ఉండేది. అత్తి చెట్టు మాత్రం ఎవరితోనూ మాట్లాడేదే కాదు. ఒకరోజు తేనెటీగల గుంపు అడవిలోకి ప్రవేశించాయి. రాణి తేనెటీగ అత్తి చెట్టును చూసింది. చూడగానే ఎంతో నచ్చింది. ఈ చెట్టు ఎంత పొడుగ్గా బలంగా ఉంది. మా ఇంటి కోసం ఇది ఎంతో అనువుగా ఉంటుంది. మా తేనె పట్టుని ఇక్కడ అల్లుకుంటాం. ఇలా చూడు, ఎవరు చెప్పారు నీకు? నా కొమ్మలపై నీ జిడ్డు తేనె పడడం నాకు అస్సలు ఇష్టం లేదు. పైగా రోజంతా నువ్వు బస్ అని అంటూ ఉంటావు. నాకెన్నో ముఖ్యమైన పనులున్నాయి. నువ్వొక చెట్టువి, అడవిలో ఒక చోట వేళ్ళు నాటుకుని పోయి ఉంటావు. నీకు ముఖ్యమైన పనులేమిటో చెప్పు చూద్దాం. ఏదేమైనా గోల చేసే నీ చుట్టాలందరినీ ఇక్కడికి తీసుకురాకు. అత్తి చెట్టు, అవి తేనెటీగలు. తేనెటీగలు ప్రకృతికి ఎంతో అవసరమైనవి. వాటికి చెట్లు ఎంతో అవసరం తమ తేనె పట్టు పెట్టుకోవడానికి. మనం ఒకరికొకరం సహాయం చేసుకోకపోతే ప్రకృతి ఎలా సమతుల్యంగా ఉంటుందో చెప్పు. ఒకవేళ ప్రకృతి నా కొమ్మలని పాడు చేయాలని అనుకుంటే నన్నింత బలంగా అందంగా ఉండేలా ఎందుకు చేస్తుంది చెప్పు. నేనెంతో ప్రకృతి సిద్ధంగా అందమైన వాడిని. నన్ను నేను మరింత అందంగా ప్రకృతి కోసం నన్ను నేను ఉంచుకోవడం తప్పు కాదు కదా. అయినా నువ్వు నాకెందుకు పాఠాలు నేర్పుతున్నావు? ప్రకృతి పట్ల అంత శ్రద్ధ ఉంటే నువ్వే చేయొచ్చుగా. ఈ తేనెటీగలని నీ చెట్టుపై తన తేనె పట్టుని పెట్టుకోనివ్వు. ఇంకా నా పని నేను చేసుకోనా మరి? అత్తి చెట్టు మాటలకు మామిడి చెట్టు చాలా బాధపడింది. కానీ తిరిగి సమాధానం చెప్పలేదు. తన చెట్టు కొమ్మలపై తమ తేనె పట్టు కొట్టుకోమని తేనెటీగల్ని ఆహ్వానించింది. నువ్వు చాలా మంచివాడివి మామిడి. మా ఇల్లు నీపై కట్టుకోవడం మాకెంతో సంతోషం.
నువ్వెంతో తీయటి సువాసనతో ఉన్నావు. ఆ ధన్యవాదాలు రాణి, అది నా స్వభావం. తేనెటీగలు తమ తేనె పట్టుని మామిడి చెట్టుపై కట్టుకున్నాయి. ప్రశాంతంగా జీవించసాగాయి. మామిడి చెట్టు తేనెటీగలు బజ్ అనే శబ్దానికి గాని లేదా తేనె జిడ్డుకు గాని ఏమాత్రం ఇబ్బంది పడలేదు. మరోవైపు అత్తి చెట్టు మాత్రం కనిపించిన వారందరిపై అరుస్తూనే ఉంది. హే తేనెటీగలారా, మీ గోలని భరించలేకపోతున్నా. కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. మీరంతా ఎంత గోల చేస్తారో. మీరెప్పుడు ఎందుకు పాడుతూనే ఉంటారు? కొంతసేపటికి విసుగ్గా ఉంటుంది మరి. కొన్ని వారాల తర్వాత ఆ అడవికి 2 చెట్లు కొట్టేవారు వచ్చారు. వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి కర్రలు కావాలి. మామిడి చెట్టుని చూసి దాన్ని కొట్టాలనుకున్నారు. ఆ చెట్టు వారికి అనువైనది అనుకున్నారు. కానీ వారిలో ఒకరు ఏదో గమనించారు. ఆగు, అదేమిటి? అది తేనె పట్టు. ఆ చెట్టును నరికితే ఆ తేనెటీగలు మనల్ని కొడతాయి. అవును, ఇంకో మామిడి చెట్టుని చూద్దాం పదా. చెట్లు కొట్టేవారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు అత్తి చెట్టుని చూశారు. వారికి పొడవుగా ఉన్న ఆ చెట్టు బాగా నచ్చింది. దీని కింద నుండి మొదలుపెట్టి దీని కాండాన్ని కొట్టేద్దాం. అలా చెట్లు కొట్టేవారు అత్తి చెట్టును నరకడం మొదలుపెట్టారు. అత్తి చెట్టు ఏడవడం మొదలుపెట్టింది. ఆ అడవిని వదిలి వెళ్ళాలని లేదని ఉన్నట్టుండి ఆ పక్షుల్ని పిచ్చుకల్ని వదిలి వెళ్ళలేకపోతుంది. అయ్యో, నొప్పిగా ఉంది. నన్ను ఇలా నరికి ఏం చేయబోతున్నారు? మామిడి చెట్టు ఇదంతా గమనిస్తూనే ఉంది. తేనెటీగల్ని పిలిచింది. తేనెటీగల్లారా, ఎవరైనా బజ్ అంటున్నారా? హలో మామిడి, ఏం జరిగింది? అత్తి చెట్టు చిక్కుల్లో పడింది. మనం అతనికి సహాయపడాలి. ఆపింకా తన గురించి మాత్రమే తను ఆలోచిస్తాడు. ఎప్పుడూ అడవిలో అందరిపై కోపడుతూనే ఉంటాడు. మనమెందుకు అతనికి సహాయం చేయాలి? ఎందుకంటే ఈ కారణంగానే నేను సహాయం చేయమని చెబుతున్నాను. అతను రాణి తేనెటీగకి సహాయం చేయలేదు. ఈ విషయంలో నేను తేనెటీగల వైపున్నా మామిడి. అత్తి చెట్టుకు తనపై తనకు గర్వం ఎక్కువ. తనపై తేనె పట్టుని పట్టుకోనీయలేదు. చెట్లు నరికే వాళ్ళు అతన్ని ఒంటరిగా వదిలేశారు. అత్తి చెట్టు అందుకే అర్హత గలది, తెలుసా? లేదు బ్రీజీ, అత్తి ఎలా ప్రవర్తించినా మనం అలా అనుకోకూడదు. మన పట్ల అవతలి వారు కఠినంగా ఉన్నారని మనం కూడా వారితో అలా ప్రవర్తించకూడదు. ఈ అడవి మనందరికీ ఇల్లు. మన అవసరం అత్తికి ఇప్పుడు చాలా ఉంది. అలా మనం వదిలేయకూడదు. మామిడి చెప్పింది నిజమే. మనం అత్తి చెట్టుకు సహాయం చెయ్యాలి. పదండి బజోస్, అందరూ బయటికి రండి. అత్తి చెట్టుకు మన అవసరం వచ్చింది. తేనెటీగలన్నీ బయటికి వచ్చాయి. చెట్లు నరికే వాళ్ళు వెంటబడ్డాయి. అవి బజ్ అన్న శబ్దం చెట్లు నరికే వాళ్ళ చెవుల్లో కళ్ళలో చేయసాగాయి. నాకేమీ కనబడటం లేదు. నువ్వేమన్నావు? నాకేమీ వినిపించడం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ తేనెటీగలు మనల్ని కుడుతున్నాయి. చాలా నొప్పిగా ఉంది. అరవడం ఆపండి. నీకే అసలు వినిపించడం లేదు. నాకన్నీ వినిపిస్తున్నాయి. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. చెట్లు నరికే వాళ్ళు వెళ్ళిపోయాక అత్తి చెట్టు తన ప్రవర్తనకు సిగ్గుపడింది. నన్ను క్షమించండి తేనెటీగలు. నేను ఎలా ప్రవర్తించినా మీరంతా నాకు చాలా సహాయం చేశారు. మాకు ధన్యవాదాలు చెప్పకు అత్తి, మామిడికి చెప్పు. నువ్వు అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎంతో కఠినంగా మాట్లాడి బాధించావు. కానీ అతను నీకు సహాయం చేయమని మమ్మల్ని ఒప్పించాడు. అవునా మామిడి, నన్ను ఇప్పుడే క్షమించు. నా తప్పు నేను తెలుసుకున్నాను. మనందరిలో మంచి గుణాలు ఉంటాయి. మనందరం ప్రత్యేకం, మనదైన శైలిలో. నేనెప్పుడు దురుసుగా ప్రవర్తించను. ఇంకా మళ్ళీ మళ్ళీ ఎవరిని అవమానించను, సరేనా? మీరంతా దయచేసి నన్ను క్షమించండి. అత్తి చెట్టు గుణపాఠాన్ని నేర్చుకుంది. ఆ రోజు నుండి అదెప్పుడూ బ్రీజీ లేదా పక్షులపై అరవలేదు. మామిడి చెట్టుతో కలిసి పాడింది. పిచ్చుకుల్ని గూళ్ళు పెట్టుకొనిచ్చింది. మామిడి చెట్టు అత్తి చెట్టు మంచి మిత్రులుగా ఎప్పటికీ నిలిచిపోయారు.